హలో అందరికీ! ఈరోజు రెసిపీ మునగాకు పొడి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు నిలువ ఉంటుంది. ఇది మా అమ్మ నాకు ప్రెగ్నెన్సీలో చేసి పెట్టేది. నాకు ప్రెగ్నెన్సీలో అండ్ పోస్ట్ పార్టమ్ రికవరీలో హెల్ప్ అయిన మెయిన్ ఫుడ్ ఐటెమ్ మునగాకు అండ్ మునగకాయ. నేను ఇమ్యూనిటీ అండ్ బోన్ హెల్త్ బూస్టింగ్ కోసం ఈ పొడి రెగ్యులర్‌గా తినేదాన్ని. ఇది చిన్న పిల్లల నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు ఎవరైనా తినొచ్చు. ఈ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మునగాకుని ఒక న్యూస్ పేపర్‌లో పెట్టి 48 అవర్స్ గాలి లేకుండా ఉంచితే లీవ్స్ అవే ఊడిపోతాయి. మీకు ఓపిక ఉంటే ఒక్కొక్క ఆకు తెంపుకోవచ్చు. బట్ అట్లా ఒక్కొక్క ఆకు తెంపితే 3, 4 గంటలు పడుతుంది. చిన్న చిన్న పుల్లలు కూడా ఉండకూడదు అనుకుంటే జల్లించుకోండి. అందులో ఉన్న ఖరాబైన ఆకులు కూడా తీసేయాలి. తర్వాత నీట్‌గా కడిగి వాటర్ పోయేలాగా ఆరబెట్టుకోవాలి. క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకుంటే మళ్ళీ దుమ్ము పడుతుందని నేనైతే క్లాత్ పైనే ఆరబెట్టుకున్నాను. గుర్తుంచుకోండి, ఆకు తడి ఉంటే పొడి పాడైపోతుంది. సో, అస్సలు తడిగా ఉండకూడదు ఆకు. ఇప్పుడు ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి, అందులో హాఫ్ కప్ శనగపప్పు, హాఫ్ కప్ మినపప్పు, పల్లీలు, ధనియాలు, జీరా, 10-12 మెంతులు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ పప్పులు మాడిపోతే పొడి చేదుగా అవుతుంది. సో, మాడిపోకుండా చూసుకోండి. ఇందులో ఒక 30-40 ఎండుమిర్చి, ఒకవేళ ఎక్కువగా స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే 30-40 యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఉంచాలి. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏది మాడిపోయినా చేదుగా అయిపోతుంది పొడి. ఇప్పుడు ఇంకో బాండీలో పూర్తిగా ఎండిపోయిన మునగాకు వేసి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై ఆకుని పట్టుకొని నలిపితే పొడి అయ్యేలాగా ఉండాలి. ఒకసారి నలిపి చూడండి. ఇలా పొడిలాగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చల్లారిన పప్పుల్లోకి టేస్ట్‌కి తగ్గ ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో 10-20 కచ్చా పక్కాగా దంచుకున్న వెల్లుల్లి వేసి ఒక పల్స్ ఇవ్వాలి. లాస్ట్‌గా పొడి చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసి ఇంకొక పల్స్ ఇవ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పొడి రెడీ. వేడి వేడి అన్నంలోకి నెయ్యితో ఆర్ దోస పైన వేసుకోవడానికి ఆర్ ఘీ ఇడ్లీ పైన చాలా అంటే చాలా బావుంటుంది అండ్ హెల్తీ కూడా. ఇది ఎయిర్ టైట్ జార్‌లోనే స్టోర్ చేసుకోవాలి. తడి అంటకుండా చూసుకోండి. లేకపోతే పొడి పాడైపోతుంది. గుర్తుంచుకోండి, పొడి టేస్టీగా రావాలంటే యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ ఏది మాడిపోకుండా ఉండాలి. ఏ ఒక్క ఇంగ్రీడియెంట్ మాడిపోయినా కూడా పొడి రుచి సరిగ్గా ఉండదు. ఓకే. బాయ్. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.